पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तैत्तिरीय उपनिषत् शांति मंत्रम्। ओम शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांतिः। సంబంధ భాష్యం చూస్తూ ఉన్నాము. నిన్నేం చెప్పుకున్నాం? నిన్నటి క్లాస్ లో ఏం చెప్పుకున్నాం? మీరేం చెప్పారు? కర్మయోగం వల్ల సంచిత ప్రాణం. మనం అక్కడ ఒక పాయింట్ గుర్తుంచుకోవడం కంటే సారం ఏంటో అది గుర్తుంచుకుంటే మనకి స్పష్టత వస్తుంది. పూర్వపక్షి ఏమంటున్నాడు? నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు నేను చేస్తూ ఉన్నాను, కామ్యకర్మలు నిషిద్ధ కర్మలు చేయడం లేదు. కాబట్టి ప్రత్యవాయ దోషం అనేటటువంటిది, ప్రాయశ్చిత్తం అనేటువంటిది అవసరమా? ప్రాయశ్చిత్తం అనేటువంటిది కూడా అవసరం లేదు. ప్రాయశ్చిత్తం అనేటువంటిది అవసరం లేదు. కాబట్టి ఇక్కడ నిత్య కర్మలు నేను చేసుకుంటూ ఉంటాను, ఇవి చేయకుండా ఉంటాను, ఇంకా కర్మ అనేటటువంటిది ఉందా? నిత్య కర్మల వలన ఏమవుతుంది అనంటే పూర్వం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అవి క్షయమైపోతూ ఉన్నాయి. పూర్వపక్షి ఏమంటున్నాడు? ఈ కర్మలు చేయడం లేదు, నిత్య నైమిత్తిక కర్మలు మాత్రమే చేస్తూ ఉన్నాను, వాటిని వదిలిపెట్టడం లేదు. ఈ కర్మలు చేయడం వలన వీటి ఫలితం ఏమవుతుంది అనంటే పూర్వం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో సంచిత కర్మలు అవి నాశనం అయిపోతూ ఉన్నాయి. నాశనం అయిపోవడం వలన కర్మలు అనేటటువంటివి ఇంకా ఉన్నాయా? ఇంకా కర్మ ఫలితాలు అనేటటువంటివి లేవు. ఈ కర్మలు ఏవి చేయలేదు, ఇవి మాత్రమే చేస్తూ ఉన్నాను, దీని ఫలితం ఏంటి అని అంటే పూర్వ కర్మలు నశించిపోయాయి. ఇంకా కర్మ ఫలితాలు ఉన్నాయా అనుభవించడానికి కర్మ ఫలితాలు అనేటువంటివి లేవు. కాబట్టి నేను నా ఆత్మస్థితిలో ఉంటే సరిపోతుంది, కర్మలు చేసుకుంటూ అదే మోక్షం అవుతుంది అనేటటువంటిది పూర్వపక్షి యొక్క అవగాహన. సిద్ధాంతి ఏం చెబుతున్నారు?
సరే, నిత్య కర్మల ద్వారా పూర్వం చేసినటువంటి కర్మలు నశించిపోతాయి అని అంటున్నావు కదా. సరే, అంగీకరిస్తాము. పూర్వము మనం కేవలం పాపకర్మలే పుణ్యకర్మలే చేశామా, లేదంటే పాపకర్మలు కూడా చేశామా? పాపకర్మలు కూడా చేశాము. ఒక పుణ్యకర్మతో ఇంకొక పాపకర్మ అనేటటువంటి తొలగిపోతుందా? పూర్వపక్షి ఏమంటున్నాడంటే పాపకర్మలు తొలగిపోతున్నాయి అని. సరే, అందుకు కూడా అంగీకరిస్తాం. కానీ పుణ్యకర్మతో ఇంకొక పుణ్యకర్మ తొలగిపోతుందా? పుణ్యకర్మ ఇంకొక పుణ్యకర్మతో తొలగిపోదు. కాబట్టి ఆ పుణ్యకర్మలు తొలగిపోవడం లేదుగా. పూర్వపక్షి ఏమంటున్నాడు? పూర్వం చేసిన కర్మలన్నీ కూడా క్షయమైపోతాయి అని అంటున్నాడు. మరి పూర్వం చేసిన కర్మలన్నీ కూడా క్షయమైపోయేటట్లయితే పూర్వం చేసిన పుణ్యకర్మలు ఇప్పుడు చేసిన పుణ్యకర్మలతో ఏ రకంగా క్షయం అవుతాయి? క్షయం అవ్వడానికి అవకాశం లేదు. మీరు ముందుకు వేసుకోండి. మీరు స్వామీజీ, మీరు ముందుకు వేసుకోండి స్వామీజీ. ముందు చేసినటువంటి పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో ఈ పుణ్యకర్మలతో, ఇప్పుడు చేస్తున్న పుణ్యకర్మలతో ముందు చేసినటువంటి పుణ్యకర్మలు నశించిపోవడం లేదు. ఎందుకు నశించిపోవడం లేదు? ఒకదానికొకటి విరుద్ధం కాదు. ఒక పుణ్యకర్మ ఇంకొక పుణ్యకర్మతో విరుద్ధమా? విరుద్ధం కానప్పుడు నశించిపోవడానికి అవకాశం ఎలా ఉంటుంది? నిన్న ఏం ఉదాహరణ చూసాం దీనికి? చీకటి, వెలుతురు చీకటి రెండు కూడా ఒకదానికొకటి విరుద్ధం కాబట్టి ఒకటి వచ్చిన తర్వాత ఒకటి వచ్చింది అని అంటే ఆటోమేటిక్ ఇంకొకటి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా రెండు కలిసి ఉంటాయా? రెండు ఎప్పుడూ కూడా కలిసి ఉండవు. ఏవైనా కూడాను విరుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఒకటి ఇంకొక దాన్ని తొలగించగలుగుతుంది. రెండింటి మధ్య విరోధం అనేటటువంటిది లేనప్పుడు ఒకటి ఇంకొక దాన్ని తొలగించడానికి అవకాశం లేదు. అలాగే ఇక్కడ కూడా ఒక పుణ్యకర్మ ఇంకొక పుణ్యకర్మతో విరోధం అనేటటువంటిది లేదు. ఒక పుణ్యకర్మకి ఇంకొక పుణ్యకర్మకి విరోధం అనేటటువంటిది లేదు. విరోధం లేనప్పుడు ఒక పుణ్యకర్మ ఇంకొక పుణ్యకర్మని ఎలా నశింపజేస్తుంది? నశింపజేయడానికి అవకాశం లేదు. విరోధ అభావాత్. ఎక్కడ వరకు అయిపోయింది నిన్న? పేజ్ నెంబర్ 6వ పేజా? విరోధ అభావాత్ 6వ పేజీలో 6వ లైన్. 6వ పేజీలో 6వ లైన్ నహి ఇష్ట ఫలస్య. అక్కడ నుండి నహి ఇష్ట ఫలస్య 6వ పేజీలో 6వ లైన్. కర్మణః శుద్ధరూపత్వాత్ నిత్యైః విరోధః ఉపపద్యతే శుద్ధ అశుద్ధయోః హి విరోధః యుక్తః ఇష్టఫలస్య కర్మణః శుద్ధరూపత్వాత్. కర్మలు ఏవైతే మంచి కర్మలు చేశాం, ఇష్టఫలస్య అంటే పుణ్యాలను ఇచ్చేటటువంటి కర్మల్ని చేశాం. అవేంటివి? శుద్ధ రూపం అయినటువంటివి, అంటే పుణ్యాలను ఇచ్చేటటువంటివి. నిత్యైః విరోధః న ఉపపద్యతే. కాబట్టి నిత్య కర్మలతో వాటికి విరోధం ఉందా? నిత్య కర్మలతో విరోధం అనేటటువంటిది లేదు. శుద్ధ అశుద్ధయోః హి విరోధః యుక్తః.
శుద్ధః. ఒకటి శుద్ధము, ఇంకొకటి అశుద్ధము. ఇక్కడ శుద్ధ అశుద్ధ అనే దానికి మనం పుణ్య పాపము అని తీసుకున్నాము అనుకోండి. పుణ్యకర్మ పాపకర్మ రెండింటికి విరోధం అనేటువంటిది ఉందా లేదా? రెండింటికి విరోధం అనేటువంటిది ఉంది. రెండింటికి విరోధం అనేటటువంటిది సరైనటువంటిది. కానీ శుద్ధ కర్మకి అంటే పుణ్యకర్మకి విరోధం అనేటటువంటిది సాధ్యం కాదు. తర్వాత చూడండి, నచ కర్మహేతూనాం కామానాం జ్ఞాన అభావే నివృత్తి అసంభవాత్ అశేష కర్మక్షయ ఉపపత్తిః. ఇక్కడ వరకు చూద్దాం. నా అనేది పక్కన పెట్టండి, చివర్లో వస్తుంది. కర్మహేతూనాం కామానాం. కర్మల దగ్గర కారణం ఏంటి? కోరికలు. కర్మల దగ్గర కారణం కామ. జ్ఞాన అభావి నివృత్తి అసంభవాత్. జ్ఞాన అభావి అని అంటే జ్ఞానం లేనప్పుడు. జ్ఞానం లేనప్పుడు ఈ కామం అనేటటువంటిది, కోరికలు అనేటటువంటివి తొలగిపోవడానికి సాధ్యమవుతుందా? జ్ఞానం లేనప్పుడు కోరికలు తొలగిపోవడానికి సాధ్యం కాదు. జ్ఞాన అభావే అశేష కర్మ క్షయ న ఉపపత్తి న స్యాత్. నా ఉపపత్తి తర్వాత అర్థం చేసుకోవాలి, అలాగే స్యాత్ అనే క్రియాపదం కూడా అర్థం చేసుకోవాలి. జ్ఞానం లేనప్పుడు అశేష కర్మ క్షయ ఉపపత్తి అంటే కర్మలు పూర్తిగా, అశేషం అంటే ఏంటి, శేషం అంటే ఏంటి, మిగిలిపోవడం. అశేషం అంటే ఏమాత్రం కూడా మిగిలిపోకుండా పూర్తిగా క్షయం అవ్వడానికి సాధ్యం కాదు. క్షయం అవ్వడానికి సాధ్యం కాదు. తర్వాత చెప్పండి, నా తర్వాత అనాత్మ విదః హి కామః అనాత్మ ఫల విషయత్వాత్ స్వాత్మని చ కామ అనుపపత్తిః నిత్య ప్రాప్తత్వాత్ స్వయం చ ఆత్మా పరం బ్రహ్మ ఇతి ఉక్తం. అనాత్మ విదః. అనాత్మని కావాలనుకో, అనాత్మని తెలిసినటువంటి వారు. అజ్ఞాని. అనాత్మ విదః అంటే అజ్ఞాని, జ్ఞానం లేనటువంటి వారు. కామః అనాత్మ ఫల విషయత్వాత్. వాళ్ళ కోరిక దేని యందు ఉంటుంది? అజ్ఞాని యొక్క కోరిక ఆత్మ విషయం యందు ఉంటుందా, అనాత్మ విషయం యందు ఉంటుందా? అనాత్మ విషయం యందు ఉంటుంది. ఇక్కడ ఇంకొక ప్రశ్న, మనమంతా కూడా జ్ఞానులమా అజ్ఞానులమా? సరే, జ్ఞానులము అయితే ఇంకా ప్రశ్నే లేదు అక్కడ. అజ్ఞానులము అన్నాం అనుకోండి, మరి మన యొక్క విషయము అనాత్మనా ఆత్మనా? ఆత్మ. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? అజ్ఞాని యొక్క విషయము అనాత్మ అని చెబుతూ ఉన్నారు. మరి చూడండి, లేదా ఈ రకంగా అర్థం చేసుకోండి. మనమే ఇంతకు ముందు ఎప్పుడు వేదాంతం వినలేదు, మనం ప్రారంభించినప్పుడు మనం జ్ఞానులమా అజ్ఞానులమా? అజ్ఞానులు. అప్పుడు మన యొక్క విషయం ఏంటి? అనాత్మ విషయం, ఆత్మ విషయమా? అనాత్మ విషయం అయితే మనము ఎందుకు ప్రవచనాలు వింటాము? మనం ఆత్మను తెలుసుకోవాలి అనుకుంటున్నాము. అప్పుడు మన విషయం ఏంటి? ఆత్మను తెలుసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి మనం ఆత్మను కోరుకుంటూ ఉన్నాము, ఆత్మను పొందాలి అని అనుకుంటున్నాము. అనంటే మన విషయము, మన కోరిక ఆత్మనా అనాత్మ అవుతుందా?
ఆత్మ అవుతుంది. మనం అజ్ఞానులుగా ఉన్నాము, కానీ మన విషయము ఆత్మ అయ్యింది. మరి ఇక్కడ ఏం చెబుతున్నారు? అజ్ఞానుల యొక్క విషయం ఏంటి అని అంటే అనాత్మ ఫలితాన్ని ఇచ్చేది అని. మరి ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇక్కడ 3 రకాలైనటువంటి అధికారులు ఉంటారు. మనం ఏ విషయాన్నైనా కూడా అధికార దృష్ట్యా ఆలోచించవలసి ఉంటుంది. 3 రకాలైనటువంటి అధికారులు ఎవరు అనంటే పూర్తిగా అజ్ఞాని. మోక్షం కావాలి అనేటటువంటి కోరిక కానీ దానికోసం ప్రయత్నించేటటువంటి వారు కానీ కాదు. కేవలం లౌకిక భోగాలను అనుభవించాలి అనుకునేటటువంటి వారు మాత్రమే ఈ అజ్ఞాని. రెండవ వాళ్ళు ఎవరు అనంటే అజ్ఞాని, కానీ మోక్షాన్ని పొందాలి అనే కోరిక ఉంది, మోక్షాన్ని పొందడానికి సాధన చేస్తూ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. రెండవ వాళ్ళు. మూడవది ఏంటి అనంటే జ్ఞాని. జ్ఞాని యొక్క విషయం ఏంటి? ఆత్మ. జ్ఞానికి ఇంకా వేరే కోరికలంటూ ఉన్నాయా? జ్ఞానికి వేరే కోరికలంటూ లేవు. కాబట్టి జ్ఞాని యొక్క విషయము ఆత్మనే, అలాగే ముముక్షు యొక్క విషయము మోక్షాన్ని పొందాలి అని కోరుకునేటటువంటి వారు వీళ్ళ యొక్క విషయం కూడా ఆత్మనే. కానీ అనాత్మ విషయం ఎవరికి అనంటే పూర్తిగా కేవలం లౌకిక భోగాలను మాత్రమే అనుభవించాలి అనుకునేటటువంటి వారికి వారి యొక్క విషయం ఏంటి అనంటే అనాత్మ విషయం. అనాత్మవిదః హి కామః అనాత్మ ఫల విషయత్వాత్ స్వాత్మని చ కామ అనుపపత్తిః నిత్య ప్రాప్తత్వాత్ స్వయం చ ఆత్మ పరం బ్రహ్మ ఇతి ఉక్తం. స్వాత్మని చ కామ అనుపపత్తిః. జ్ఞాని మొదట ఎవరి గురించి చెప్పినారు? అజ్ఞాని. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు? జ్ఞాని. స్వాత్మని చ కామ అనుపపత్తిః. కామము అంటే ఇక్కడ ఆత్మను తెలుసుకోవాలనే కోరిక అని కాదు. కామము అంటే ఇక్కడ విషయ కోరిక. ఎవరైతే ఆత్మయందు లేదా ఆత్మని తెలుసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కానీ ఆత్మని తెలుసుకున్నటువంటి వారికి కానీ కోరికలు అనేటువంటివి ఉన్నాయా? కోరికలు అనేటువంటివి లేవు. మొదట ఎవరి గురించి చెప్పినారు? ఈ అజ్ఞాని గురించి చెప్పినారు. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు? వీళ్ళిద్దరి గురించి చెబుతూ ఉన్నారు. ఆత్మని తెలుసుకోవాలి అనేటటువంటి వారికి కానీ లేదా ఆత్మని తెలుసుకున్నటువంటి వారికి కానీ వీళ్ళిద్దరికి ఇంకేమైనా కోరికలు ఉన్నాయా? విషయ కోరికలు ఏమీ కూడా లేవు. కామ అనుపపత్తి. ఎందుకని వీళ్ళిద్దరికి విషయ కోరికలు లేవు? నిత్య తృప్తత్వాత్. అక్కడేమిచ్చినారు? నిత్య తృప్తత్వాత్. తృప్తి అనేటటువంటిది ఎక్కడి నుంచో పొందడం లేదు. ఎప్పుడైతే నేను ఆత్మ అని తెలుసుకున్నామో అప్పుడు ఆ తృప్తి అనేటటువంటిది నిత్యంగా ఉన్నటువంటిది. అది పోతేనేమో దాన్ని నేను మళ్ళీ పొందాలి అని అనుకుంటాను, కానీ తృప్తి ఎప్పుడైనా నాకంటే వేరుగా ఉందా? తృప్తి అనేటువంటిది కూడా నాకంటే వేరుగా లేదు. తృప్తి నేనే అయి ఉన్నాను కాబట్టి నేను ఇంకా పొందవలసిన అవసరం లేదు. నిత్య తృప్తత్వాత్. ఎల్లప్పుడూ కూడా పొంది ఉన్నాను. నిత్య ప్రాప్తత్వాత్ స్వయం చ ఆత్మ పరం బ్రహ్మ ఇది ఉక్తం. ఎవరు నేను అనంటే స్వయంగా ఈ ఆత్మ అనే పరం బ్రహ్మ, పరమైనటువంటి బ్రహ్మ. కాబట్టి ఇంకా కోరికలు అనేటటువంటివి లేవు. నాకంటే వేరుగా ఇంకేదైనా ఉంటే అప్పుడు కోరికలు అనేటువంటివి ఉంటాయి. తర్వాత చూడండి, నిత్యానాం చ అకరణం అభావః తతః ప్రత్యవాయ అనుపపత్తిః ఇతి.
నిత్యానాం చ అకరణం. అకరణం అభావః. నిత్య కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ నిత్య కర్మలు అనేటటువంటివి చెయ్యడం లేదు. అకరణం అంటే చేయడం లేదు. నిత్య కర్మలు చెయ్యనప్పుడు వాటికి ఏమైనా ఫలితం లభిస్తుందా? నిత్య కర్మలు చేయనప్పుడు వాటికి ఎటువంటి ఫలితం లభించడం లేదు. కాబట్టి ఫలితం ఏంటి అనంటే అభావం. అందువలన ప్రత్యవాయ అనుపపత్తి. ఏమీ చెయ్యడం లేదు కాబట్టి ఏమీ చెయ్యని దాని నుంచి దోషం అనేటటువంటిది ఏమీ ఏర్పడటం లేదు అని పూర్వపక్షి అంటున్నాడు. ఇది ఎవరి వాక్యం అనంటే పూర్వపక్షి వాక్యం. అది మనం గమనిస్తూ ఉండాలి, ఏది పూర్వపక్షం చెప్తూ ఉన్నాడో ఏది సిద్ధాంతి. తర్వాత చెప్పండి. అతః పూర్వ ఉపచిత దురితేభ్యః ప్రాప్యమాణాయాః ప్రత్యవాయ క్రియాయాః నిత్య అకరణం లక్షణం ఇతి అకుర్వన్ విహితం కర్మ ఇతి హి శతుః న అనుపపత్తిః. అతః అందువలన పూర్వ ఉపచిత దురితేభ్యః ప్రాప్యమాణాయాః ప్రత్యవాయ క్రియాయాః నిత్య అకరణం లక్షణం. నిత్య అకరణం లక్షణం. నిత్య కర్మలు చెయ్యకపోవడం యొక్క లక్షణం ఏంటి అనంటే పూర్వ ఉపచిత దురితేభ్యః. పూర్వం మనము చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, ఎటువంటి కర్మలు? పాప కర్మలు. పూర్వం మనము పాప కర్మలు చేశాము. ప్రాప్యమాణాయాః. మరి పాప కర్మలు చేసినప్పుడు వాటి ఫలితాలను మనం పొందుతామా లేదా? పొందుతాం. ప్రత్యవాయ క్రియాయాః నిత్య అకరణం లక్షణం ఇది. వాటి యొక్క దోషం ఏంటి అనంటే ప్రత్యవాయ దోషము. దీనికి ఉదాహరణ నిన్న చూసాము. ఈ రోజు నేను సంధ్యావందనం చేయలేదు. ఈ రోజు నేను సంధ్యావందనం చేయలేదు అంటే ఏమవుతుంది? తరువాత రోజు ఈ రోజు చెయ్యలేదు కాబట్టి ఈ దోషం వలన రేపు కూడా నాకు ప్రతిబంధం ఏర్పడి రేపు కూడా నేను సంధ్యావందనం చేయడానికి అవకాశం ఉండదు. అది ఏ కారణంగానైనా కానివ్వండి, నా మనస్సు నాకు అంగీకరించకపోవడం కానీ, నాకు చేయాలని ఇష్టం లేకపోవచ్చు, లేదా వాతావరణం అనుకూలించకపోవచ్చు, ఇంకేమైనా కారణాలు అయ్యుండొచ్చు. ఈ రోజు నేను సంధ్యావందనం చేయలేదు అని అంటే ఈ దోషం దేనికి దారి తీస్తుంది? రేపటి కర్మకి దారి తీస్తుంది. ఇది నిత్య కర్మ చెయ్యకపోవడం యొక్క లక్షణం. అకుర్వన్ విహితం కర్మ ఇతి శతుః న అనుపపత్తి. దీనికి అర్థం ఏంటి అనేది ఆనంద్ గిరిజీ ఇక్కడ శ్లోకం ఇచ్చినారు. ఇది మనుస్మృతిలో నుంచి. అకుర్వన్ విహితం కర్మ అంటే విహిత కర్మ, చేయవలసిన కర్మ ఏదైతే ఉందో అది చెయ్యడం లేదు. సంధ్యావందనం చెయ్యాలి ఈరోజు, కానీ నేను చెయ్యలేదు. నిందితం చ సమాచరన్. ఏదైతే వద్దన్నారో దానిని చాలా బాగా చేస్తూ ఉన్నాను. మన ప్రవృత్తి ఇలాగే ఉంటుంది కదా, వద్దన్నది మాత్రమే చేయగలుగుతాము, చేయాలి అన్నది మాత్రం అస్సలు చేయాలనిపించదు. ప్రసజ్జశ్చ ఇంద్రియార్థేషు నరః. మరి ఇలా చేయడం వలన ఏమవుతుంది? చేయమన్న పనులు చేయడం లేదు, వద్దన్న పనులు చేస్తూ ఉన్నాము. దీంతో పాటు మన యొక్క ఇంద్రియాలు అనేటటువంటివి విషయాల యందు ఆనందాన్ని పొందాలనుకుంటూ ఉన్నాయి. నరః పతనం రుచ్యతి. అప్పుడు ఏమవుతాడు? మనిషి పతనం అవుతాడు.
నశించిపోతాడు. పతనం అవ్వడం అనంటే నశించిపోతాడు. చెయ్యమన్న పనులు చెయ్యకుండా, వద్దన్న పనులు చేస్తూ, ఇంద్రియ విషయాలలో సుఖాన్ని పొందుతూ ఉన్నటువంటి వ్యక్తి పతనం అవుతాడు. కాబట్టి పూర్వపక్షి ఏమన్నాడు ఈ వాక్యానికి ముందు? నిత్య కర్మ చెయ్యకపోవడం వలన ఎటువంటి ఫలితం లభించడం లేదు, కాబట్టి దోషం అనేటటువంటిదే లేదు అని పూర్వపక్షి చెప్పాడు. సిద్ధాంతి ఏమని వివరిస్తున్నారు దానికి? నిత్య కర్మ చెయ్యకపోవడం అనేటటువంటిది దోషాన్ని ఇస్తుంది. ఆ దోషంతో ఏమవుతున్నాము అనంటే పతనం అవుతున్నాము. మనమే చూడండి, ఒక వారం రోజులు ఆశ్రమంలో ఏ సత్సంగము లేదు, ప్రవచనము లేదు. ఆ తర్వాత రోజు మనకి రావాలని ఉంటుందా? ఇంకా ఒక రోజు మనం మానేసాము అని అంటే రెండవ రోజు కూడా ఏం పోతాంలే, ఈ రోజు కూడా సెలవు తీసుకుందాంలే అని అనుకుంటాం. అలాగా ఏమవుతుంది, మనలో పతనం అనేటటువంటిది మనకు తెలియకుండానే ఏర్పడుతుంది. 4 రోజులు భోజనానికి వెళ్ళలేదు, 5వ రోజు కూడా అలాగే ఊరుకుంటామనంటే అటువంటి వాడికి ఊరుకోము. అటువంటి వాటికి ఆ 4 రోజులు ఒకవేళ గనక ఏంటి అన్నక్షేత్రం గనక మూసేశారు అని అంటే ధర్నాలు చేస్తాం. తర్వాత చూడండి, పూర్వపక్ష సిద్ధాంతి అయితే అర్థమయ్యాయి కదా ఏ రకంగా పూర్వపక్షికి సిద్ధాంతి సమాధానం. చూడండి, ఇక్కడ పూర్వపక్ష సిద్ధాంతము అని అంటే వాస్తవానికి ఏంటి అని అంటే భాష్యకారులు పూర్వపక్ష విధానంలో ప్రశ్నను తీసుకొస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రశ్నలన్నీ ఎవరివి? ప్రశ్నలన్నీ కూడా మనవే. ఎందుకు అని అంటే మనం అలా ఆలోచిస్తూ ఉన్నాము, మనం అలా చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడు భాష్యకారులు ఏం చేస్తున్నారు, మనం చేసే విధానాన్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మన ఆలోచన విధానాన్ని కానీ మన విధిని కానీ మార్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. తర్వాత చూడండి, అన్యథా అభావాత్ భావ ఉత్పత్తి ఇతి సర్వ ప్రమాణ వ్యాకోప ఇతి అతః అయత్నతః స్వాత్మని అవస్థానం ఇతి అనుపపన్నం. ఇక్కడి వరకు అన్యథ లేదంటే ఇంకొక సమాధానం కూడా ఇస్తున్నారు భాష్యకారులు. ఏంటి అంటే అభావాత్, అభావం. ఏమి అభావం? నిత్య కర్మ చెయ్యనప్పుడు దానికి ఫలితం లభించలేదు అని అన్నట్లయితే గనక ఆ ఫలితం లేని దాని నుంచి ఏదైనా కూడా ఉత్పత్తి కావడానికి అవకాశం ఉందా? ఉత్పత్తి కావడానికి అవకాశం లేదు. మరి అలాంటప్పుడు పూర్వ కర్మలు ఎలా నశించిపోతాయి? పూర్వ కర్మలు నశించిపోవడానికి అవకాశం లేదు. ఏమీ చేయని దాని నుంచి ఏమి ఉత్పత్తి కాదు అని అంటే అభావం నుంచి అభావాత్ భావ ఉత్పత్తి. అభావం నుంచి ఏమీ లేని దాని నుంచి ఏదో ఒకటి ఉత్పత్తి అవుతుంది. ఉదాహరణకి తీసి మట్టి ఉంటేనే కుండ ఉత్పత్తి అవుతుందా? మట్టి లేకుండానే కుండ ఉత్పత్తి అవుతుందా? మట్టి ఉంటేనే కుండ ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ మనం ఏమంటున్నాము అనంటే పూర్వపక్షి ఏమంటున్నాడంటే ఏమీ లేదు, కర్మ అనేది చెయ్యలేదు. కర్మ చెయ్యలేదు కాబట్టి ఫలితం అనేటువంటిది ఉంటుందా? ఉండదు. కానీ పూర్వపక్షి ఏమంటున్నాడు, ఏమీ చెయ్యకపోయినా కూడాను పూర్వ కర్మలు అనేటువంటివి క్షయం అవుతున్నాయి. నిత్య కర్మల నుంచి పూర్వ కర్మలు క్షయం అవుతున్నాయి అని అన్నాడు కదా. కాబట్టి అవి క్షయం అవ్వడానికి అవకాశం ఉంటుందా? ఉండదు.
నిత్యకర్మలు చెయ్యలేదు కాబట్టి దాని నుంచి పూర్వకర్మలు అనేటటువంటివి క్షయం కావడానికి అవకాశం లేదు. ఒకవేళ అలా అవుతుంది అని నువ్వు చెప్పినట్లయితే గనక సర్వ ప్రమాణ వ్యాకూప, ప్రమాణాలన్నీ కూడాను కోపగించుకుంటాయి అని అంటే అంగీకరించవు, ఏ ప్రమాణం కూడా అంగీకరించదు. అతః అయత్నతః, అందువలన ప్రయత్నం లేకుండానే స్వాత్మని అవస్థానం ఇది అనుపపన్నం. కాబట్టి ఈ రకంగా ఏ ప్రయత్నము లేకుండానే ఆత్మలో స్థితిని పొందుతాను అని అంటే అది సాధ్యం కాదు. మొదట్లో పూర్వపక్షి ఏమన్నాడు? నిత్య నైమిత్తిక కర్మల్ని చేస్తాను, మిగతా వాటిని చేయకుండా ఉంటాను, స్వాత్మ స్థితిని పొందుతాను అని అన్నాడు. ఈ రకంగా ఏమీ చెయ్యకుండా స్వాత్మ స్థితిని పొందుతామా? కర్మ అనేటువంటిది చెయ్యలేదు. కర్మ చెయ్యనప్పుడు దాని నుంచి ఎటువంటి ఫలితము లభించదు అని అంగీకరిస్తూ ఉన్నాం. ఏమీ లభించని దాని నుంచి స్వాత్మ స్థితిని ఏ రకంగా పొందుతాము? పూర్వపక్షి అండర్స్టాండింగ్ ఏంటి అనంటే, నేను ఏమి చెయ్యను కానీ ఆత్మస్థితిని పొందుతాను. ఏమి చెయ్యకుండా, ఏమి చెయ్యనప్పుడు దాని నుంచి ఏమైనా ఫలితం లభిస్తుందా? దీనికి ఏమీ ఫలితం లభించదు. దీని నుంచి ఏమైనా ఉత్పత్తి కావడానికి అవకాశం ఉంటుందా? దీన్ని ఏమి చెయ్యనప్పుడు, దానికి ఫలితమే లేనప్పుడు దాని నుంచి ఏది ఉత్పత్తి కావడానికి అవకాశం లేదు. అటువంటప్పుడు స్వాత్మ స్థితిలో ఉండడం అనేటటువంటిది ఎలా సాధ్యమవుతుంది? కర్మ ద్వారా. స్వాత్మ స్థితిని పొందడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఈ అంశాలన్నీ కూడాను చాలా విచారణ చేయవలసినటువంటి అంశాలు. వీటిని మళ్ళీ మళ్ళీ వింటే కానీ స్పష్టత అనేటటువంటిది రాదు. తర్వాత చూడండి, యచ్చ ఉక్తం నిరతిశయ ప్రీతేః స్వర్గ శబ్దవాచ్యాయాః కర్మ నిమిత్తత్వాత్ కర్మ ఆరబ్ధ ఏవ మోక్ష ఇతి చేత్ ఇతి తత్ న నిత్యత్వాత్ మోక్షస్య నహి నిత్యం కించిత్ ఆరభ్యతే లోకే యద్ ఆరబ్ధం తద్ అనిత్యం ఇతి. యచ్చ ఉక్తం నిరతిశయ ప్రీతేః. పూర్వపక్షి రెండు వాదనల్ని తీసుకున్నాడు మొదట్లో. ఒకటి ఏంటి అనంటే, నిత్య కర్మల్ని చేస్తాను, మిగతా కర్మల్ని చేయకుండా మోక్షాన్ని పొందుతాను, అది ఒకటి. దాన్ని పూర్తిగా ఖండనం చేసినారు, అయిపోయింది. ఇప్పుడు రెండవ అంశాన్ని తీసుకుంటున్నారు భాష్యకారుడు. రెండవ అంశం ఏంటి అనంటే, స్వర్గం ఏంటి? స్వర్గం దేన్ని ఇస్తుంది? నిరతిశయ ఆనందాన్ని ఇస్తుంది. దేనితోనూ కూడా పోల్చలేనటువంటి ఆనందాన్ని ఇస్తుంది స్వర్గం అనేటటువంటిది. నిరతిశయ ప్రీతేః స్వర్గ శబ్ద వాచ్యాయాః కర్మ నిమిత్తత్వాత్ కర్మ ఆరబ్ధ ఏవ. స్వర్గాన్ని పొందాలి అనంటే, నిరతిశయ ఆనందాన్ని ఇచ్చేటటువంటి స్వర్గాన్ని పొందాలి అనంటే ఏం చేస్తే పొందగలుగుతాము? కర్మ చేస్తే పొందగలుగుతాం. కర్మ ద్వారా స్వర్గాన్ని పొందుతాం. కాబట్టి ఇప్పుడు కర్మ ఆరబ్ధ ఏవ మోక్ష, కర్మ చేయడమే మోక్షం అవుతుందా లేదా? పూర్వపక్షి ప్రకారం ఏంటి? నిరతిశయ ఆనందాన్ని నేను పొందుతూ ఉన్నాను, స్వర్గాన్ని కర్మ ద్వారా, కాబట్టి కర్మ ద్వారానే మోక్షం అనేటటువంటిది లభిస్తుంది అని. సిద్ధాంతి ఏం చెబుతున్నారు? తత్ నా, అది సరైనటువంటిది కాదు. ఎందుకు? నిత్యత్వాత్ మోక్షస్య. ఇప్పుడు చెప్పండి, మోక్షం ఎందుకు లభించదు? స్వర్గము నిరతిశయ ఆనందాన్ని ఇస్తుంది అంటున్నాం కదా. స్వర్గం దేని ద్వారా పొందుతున్నామంటే కర్మ ద్వారా పొందుతూ ఉన్నాము. మరి స్వర్గం కర్మ ద్వారా పొందినప్పుడు ఆ స్వర్గం నిరతిశయ ఆనందం అంటే దేనితోనూ కూడా పోల్చలేనటువంటి ఆనందాన్ని ఇచ్చినప్పుడు
కర్మ ద్వారా మోక్షం ఎందుకు లభించదు? అది నిత్యం కాదు కాబట్టి. ఇప్పుడు స్వర్గ సుఖం అనేది ఆల్రెడీ ఉందా లేకపోతే లేని దాన్ని పొందుతున్నామా? ఉంది కానీ అశాశ్వతం. ఉంది అని అంటే మనం పొందామా? లేదు, కర్మ చేయడం వల్ల పొందాం. లేని దానిని మనం పొందుతూ ఉన్నాం. స్వర్గ సుఖం అనేటటువంటిది మన దగ్గర లేదు, లేని దానిని మనం పొందుతూ ఉన్నాము. లేని దానిని మనం పొందుతూ ఉన్నాము అని అంటే అది మళ్ళీ పోతుందా లేదంటే అలాగే ఉంటుందా? పోతుంది, మళ్ళీ తొలగిపోతుంది. అది నిత్యమా అనిత్యమా? అనిత్యం. మోక్షం నిత్యమా అనిత్యమా? మోక్షం అనిత్యమైతే మనం ఎందుకు ప్రయత్నం చేస్తాము? మనం ప్రయత్నం అనేటువంటిదే చేయము. కాబట్టి మనకేం కావాలి? మోక్షము అని అంటే నిత్య మోక్షం కావాలి. మోక్షం నిత్యమైనది అయి ఉంటేనే మనం దానికోసం ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఏంటి అనంటే స్వర్గ సుఖం అనేటటువంటిది అనిత్యం. అనిత్యమైనందువలన అది మోక్షం కాదు. కాబట్టి కర్మ ద్వారా మోక్షం లభిస్తుందా? లభించదు. ఎందుకు లభించదు అనంటే అనిత్యం కాబట్టి. కర్మ ద్వారా ఏది ఉత్పత్తి అయినా కూడా అది అనిత్యం. ఇది కుండ తయారయ్యింది అని అంటే కర్మ ద్వారా ఉత్పత్తి అయ్యిందా కాలేదా? కుండ నిత్యమా అనిత్యమా? కుండ అనిత్యం. ఇలాగే కర్మ ద్వారా ఏది ఉత్పత్తి అయినా కూడాను అవన్నీ కూడాను అనిత్యమే. స్వర్గ సుఖం కూడా దేని ద్వారా ఉత్పత్తి అయింది? ద్వారా ఉత్పత్తి అయింది కాబట్టి అనిత్యం. అనిత్యం ఇది కూడా మోక్ష స్వరూపం కాదు. నిత్యమైనటువంటిదే మోక్ష స్వరూపం. నహి నిత్యం కించిత్ ఆరభ్యతే. నిత్యమైన వస్తువుకి స్వల్పంగా కూడా ప్రారంభం అనేటటువంటిది లేదు. స్వర్గం అంటున్నాం. స్వర్గ సుఖం మనకి ఎప్పటి నుండి లభిస్తుంది అనేటటువంటిది దానికి ఆరంభం ఉందా లేదా? ఆరంభం అనేటటువంటిది ఉంది. ఎందుకు? అది అనిత్యం కాబట్టి దానికి ఆరంభం అనేటటువంటిది ఉంది. నిత్య వస్తువుకి ఆరంభం అనేటువంటిది ఉంటుందా? నిత్య వస్తువుకి ఆరంభం అనేటటువంటిదే లేదు. మరి మోక్షం నిత్యం కాబట్టి మోక్షం అనేటటువంటిది ప్రారంభించడం లేదు, ఆల్రెడీ ఉంది. లోకే యద్ ఆరంభం తద్ అనిత్యం ఇది. లోకంలో ఏంటి అనంటే ఏదైతే ఆరంభమో ఏదైతే ఉత్పత్తి అయ్యింది అనంటే దానికి ప్రారంభం అనేటువంటిది ఉందా లేదా? ఉత్పత్తి అయ్యింది అనంటే దానికి ప్రారంభం అనేటటువంటిది ఉంది. ఏదైతే ప్రారంభం అనేటువంటిది ఉందో అది అనిత్యమైనటువంటిది. అతః న కర్మ ఆరబ్ధః మోక్షః. అందువలన కర్మతో ప్రారంభమైనటువంటిది కాదు మోక్షం అనేటటువంటిది. కర్మ వలన లభించేది కాదు మోక్షం అనేటటువంటిది. ఇక్కడి వరకు చూద్దాం, తర్వాత నుంచి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.